మోహన కార్తికేయ వైపు చూసింది. అతనిలోని గాంభీర్యాన్ని చూస్తే ముచ్చటేసింది. శత్రువు తన ఎదురుగా ఉంది. తను ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు బందీగా ఉంది. అయినా చెరిగిపోని గుండె నిబ్బరం. చెప్పండి కార్తికేయ, ఇప్పుడు నన్నేం చేస్తారు? చంపేస్తారా? నా నుంచి నిజం రాబట్టడానికి 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? కార్తికేయ మోహనకు దగ్గరగా వచ్చాడు. ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో సన్నటి కన్నీటి మెరుపు. మోహన, నాకు ముగ్ధను చూడాలని ఉంది. ఒక్కసారి చూపించవు? ఒక్క క్షణం షాకింగ్గా అలానే ఉండిపోయింది మోహన. ఎంతో గుండె నిబ్బరం ఉన్న వ్యక్తి దేవుడే వచ్చి భక్తురాలిని వరం అడిగితే, ప్లీజ్ మోహన, పోని తను క్షేమంగా ఉందని నా మీద ఒట్టేసి చెప్పు. మోహన చేతిని తీసుకుని తన తల మీద పెట్టుకుని అడిగాడు. ఆ చేతిని అతని తల మీద నుంచి తీయాలని అనిపించలేదు. బండగా మారిన ఆమె గుండె హిమమై కరుగుతోంది. దుఃఖమై వర్షిస్తోంది. వెంటనే బ్యాగ్లోంచి ఐఫోన్ తీసింది. ఆ క్షణం కార్తికేయ కోరిక తీర్చడం కోసం చచ్చిపోవాలనిపించింది మోహనకు. నిజాయితీతో కూడిన ప్రేమకు ఇంత గొప్ప శక్తి ఉంటుందా? కార్తికేయను సోఫాలో కూర్చోబెట్టింది. తను అతని పక్కనే కూర్చుంది. ఐఫోన్ స్క్రీన్ మీద దృశ్యం మొదలైంది. పాత ఢిల్లీ, పాడుబడిన విశాలమైన భవనం. ఒక గదిలో విద్యారణ్య సోఫాలో కూర్చొని మిమిక్రీకి సంబంధించిన పుస్తకం చదువుతున్నాడు. అతని ఎదురుగా డాక్టర్ రాధారాణి. టీపాయ్ మీద పళ్ళు, కూల్ డ్రింక్స్, డైనింగ్ టేబుల్ మీద రకరకాల డిషెస్. డాక్టర్ రాధారాణి విద్యారణ్య వైపు చూసి, మనకి పనిష్మెంట్ ఇంకా ఎన్నాళ్ళు? బహుశా మనల్ని కిడ్నాప్ చేసిన మోహనకు కూడా తెలియదేమో. కానీ ఒక్క విషయంలో మన మోహనను అభినందించాలి. తాళ్లతో కట్టేయకుండా, నోట్లో గుడ్డలు కుక్కి హింసించకుండా నవ్వి అన్నాడు విద్యారణ్య. నిజమే, ఇక్కడ మనకు ఏ లోటు రాకుండా చూసుకుంటోంది. ముగ్ధ పరిస్థితి తలుచుకుంటుంటే భయంగా ఉంది. ఇక ముగ్ధను కాపాడవలసింది కార్తికేయ మాత్రమే, రాధారాణి అంది. మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తోంది ముగ్ధ. చాలా రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. ముగ్ధ లేవగానే ఆమెను అంటిపెట్టుకున్న నర్స్ లేచి మంచం దగ్గరికి వచ్చింది. ముగ్ధను 24 గంటలు కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఆ నర్స్ది. నేనెక్కడున్నాను? ముగ్ధ గొంతు నీరసంగా ఉంది. మెల్లిగా లేచి వాష్ బేసిన్ దగ్గరికి వచ్చింది. అద్దంలో తన మొహం చూసుకుని గట్టిగా అరిచింది. ఆ అరుపుకు హాల్లో ఉన్న విద్యారణ్య, డాక్టర్ రాధారాణి ఒక్క ఉదుటున లేచారు. ముగ్ధ గదిలోకి రాబోతుంటే ముగ్ధ గది తలుపులు ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యాయి. అయ్యేలా చేశాడు యాహ్యా ఖాన్. అతను తాగి ఉన్నాడు. ఎర్రని ఆ కళ్ళల్లో పైశాచికమైన కోరిక కనపడుతోంది. తన మొహంలో వచ్చిన మార్పుకు సంబంధించిన షాక్లో నుంచి ఇంకా ముగ్ధ కోలుకోనే లేదు. మరో షాక్ యాహ్యా ఖాన్ రూపంలో. ఆ దృశ్యం చూసిన మోహన షాక్ అయింది. కార్తికేయ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మోహన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మరో ఫోన్ తీసింది. మోహన మొహం కోపంతో ఎర్రబడింది. కార్తికేయ మొహం అరుణవర్ణం దాల్చింది. ఏ క్షణమైనా పేలిపోయే అగ్నిపర్వతంలా ఉంది. మోహన కాసిం నంబర్ కలిపింది. స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. మరోసారి ట్రై చేసింది. ఈసారి యాహ్యా ఖాన్కి చేసింది. మరోపక్క అక్కడ ఏం జరుగుతుందో ఐఫోన్లో కనిపిస్తోంది. యాహ్యా ఖాన్! మోహన అంత గట్టిగా అరవడం మొదటిసారి. యాహ్యా ఖాన్, మర్యాదగా ఆ గదిలో నుంచి వెనక్కు వెళ్ళు. యాహ్యా ఖాన్ తాపీగా, వెనక్కి వెళ్ళడానికి ఈ గదిలోకి రాలేదు మ్యామ్, మాఫ్ కీజియే. అయినా ఈ అమ్మాయి మన శత్రువు ప్రియురాలు అన్నాడు. ఖామోష్! యాహ్యా ఖాన్, ఈ మోహన సహనాన్ని పరీక్షించకు. డీల్ లానే ఉండని. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. ఈ యాహ్యా ఖాన్ డబ్బుని, ఆడదాన్ని వదులుకోడు మేం సాబ్. అక్కడ ఉన్నది ఈ మ్యామ్ రూపం. ఎస్ మ్యామ్, నాకింకా మజాగా ఉంటుంది. ఇద్దరిని. మోహన ఫోన్ కట్ చేసింది. కార్తికేయ వైపు తిరిగింది. మోహన, వాడెక్కడున్నాడో చెప్పు. వాడి తల తెగ నరికి ఆవేశంతో కంపించిపోతున్నాడు. సారీ, నేనే వెళ్తాను. నన్ను నమ్మి నన్ను వదిలేయండి. సరిగ్గా 1 గంటలో తిరిగి వస్తాను. నేను వస్తాను, కార్తికేయ అన్నాడు. మిస్టర్ కార్తికేయ, టైం లేదు, నన్ను వెళ్ళనివ్వండి. కార్తికేయ ఏదో అనబోయాడు. కోపాన్ని, అసహనాన్ని కంట్రోల్ చేసుకుంటూ కార్తికేయ దగ్గరికి వచ్చింది. సారీ కార్తికేయ గారు, బిలీవ్ మీ, చిన్నప్పటి ఆవు పులి కథ మీకు తెలుసు. మీ ముగ్ధని కాపాడ్డానికే వెళ్తున్నాను. ఈ మోహన మోసగాళ్లను మోసగించిందే కానీ మంచివారిని మోసగించలేదు అంటూ అతని చేతిని తీసుకుని కళ్ళు మూసుకుంది. కార్తికేయ చేతిని తన పొట్ట మీదకు తీసుకువచ్చింది. ఆకలి అంటే నాకు గౌరవం, భయం. నేను గడిపిన ఆకలి రోజుల మీదొట్టు. ఆ చేతిని, కార్తికేయ చేతిని తన గుండెల మీదకి చేర్చింది. శూన్యమైన నా మనసు మీద, నేను కోల్పోయిన ప్రేమ మీదొట్టు. కార్తికేయ చేతిని వదిలేసింది. దయచేసి నన్ను ఫాలో కావద్దు.
సరిగ్గా గంటలో నేనిక్కడుంటాను. మీ ముగ్ధ మీద ఈగ వాలనివ్వను. ఈ ప్రయత్నంలో నేను తిరిగి రాకపోతే చచ్చిపోయానని అనుకోండి. తెలివిగా మిమ్మల్ని మోసం చేసి పారిపోయానని అనుకోవద్దు అంటూ తన గదిలోకి వెళ్ళి 5 నిమిషాల్లో జీన్స్తో బయటకు వచ్చింది. మోహన, ఈ రివాల్వర్ ఉంచండి. అవసరమైతే వాటిని కాల్చేయండి. ఇది సర్వీస్ రివాల్వర్. ఈ బుల్లెట్స్ నా అకౌంట్లోకి వెళ్తాయి. రివాల్వర్ ఇస్తూ చెప్పాడు. ఈ మోహన చేయే ఒక ఆయుధం. కార్తికేయ తన కార్ కేసిచ్చాడు. మోహన బయటకు నడిచింది. సార్, మోహన బయలుదేరింది. ఫాలో అవ్వమంటారా? మోహన బయటకు వెళ్లడం చూసి అడిగాడు డిటెక్టివ్ శాంసన్. వద్దు, ప్లీజ్ వెనక్కి వచ్చేయండి. తను నా ముగ్ధను మాత్రమే కాదు, మానవత్వాన్ని కాపాడడం కోసం వెళ్ళింది మనస్ఫూర్తిగా అన్నాడు కార్తికేయ. ఒకసారి తన చేయి వంక చూసుకున్నాడు. ముగ్ధ వేసిన ఒట్టు, ఒక్కో ఒట్టు ఒక్కో కథ చెబుతుంది. కన్నీటి చెమ్మను స్పృశిస్తుంది. యాహ్యా ఖాన్ నరరూప రాక్షసుడు, ఉమనైజర్. అందులోనూ మత్తులో ఉన్నాడు. అతను మోహన రూపంలో ఉన్న ముగ్ధను చూసి రెచ్చిపోతున్నాడు. ముగ్ధ అద్దంలో తన రూపం మారడం చూసి షాక్ అయింది. దానికి తోడు యాహ్యా ఖాన్ తనను సమీపించి వెకిలిగా ప్రవర్తించడం. మోహన కారు స్పీడుకు స్పీడోమీటర్ వణికిపోతోంది. యాక్సిలేటర్ మీద ఆమె కాలు యాహ్యా ఖాన్ పీక మీద ఉన్నంత కసిగా ఉంది. విద్యారణ్య, డాక్టర్ రాధారాణి తలుపుల మీద బాదుతున్నారు. లోపల ముగ్ధ భయంతో వణికిపోతోంది. యాహ్యా ఖాన్ ముగ్ధను సమీపించాడు. ముగ్ధ మనసులో కార్తికేయను తలుచుకుంది. భయం నీ మొదటి శత్రువు అన్న కార్తికేయ మాటలు స్మరించుకుంది. మరణం నీ ఎదురుగా ఉన్నప్పుడు చచ్చే వరకు చావును ఎదిరించు అన్న కార్తికేయ ధైర్యవచనాలు అమల్లో పెట్టింది. టేబుల్ మీద ఉన్న పళ్ళు కోసే చాక్ తీసుకుంది. యాహ్యా ఖాన్ పగలబడి నవ్వాడు. నవ్వుతూనే ఉన్నాడు. నవ్వుతూ ఒక్కసారి ఆగిపోయాడు. ఆ గది తలుపుల దగ్గర పెద్ద శబ్దం. ఆ భవన ముఖద్వారం కారు పట్టే వెడల్పులో ఉంటుంది. మోహన కారును సరాసరి హాల్ లోపలికి, అక్కడి నుండి ముగ్ధ గది దగ్గరికి స్పీడ్గా తీసుకువెళ్ళింది. కారు తలుపును ఢీకొట్టింది. ఆ వేగానికి తలుపు విరిగింది. మోహన అనుచరులు పరిగెత్తుకు వచ్చారు. కారులో నుంచి మోహన దిగింది. ఇదంతా క్షణాల్లో జరిగింది. యాహ్యా ఖాన్ షాక్ అయ్యాడు. మోహన యాహ్యా ఖాన్ దగ్గరికి వెళ్ళి అతని కుడి చేతిని మెలితిప్పింది. మార్షల్ ఆర్ట్స్లో తను నేర్చుకున్న విద్యను మొదటిసారి యాహ్యా ఖాన్ మీద ప్రయోగించింది. అతని ఆర్తనాదాలు ఆ పాత భవనం గోడల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. మోహనను ఆపే ధైర్యం ఎవరూ చేయడం లేదు. అతని కుడికాలు, ఎడమకాలు, ఎడమ చేయి అన్ని క్షణాల్లో వేలాడిపోయాయి. భయంతోనే అతని ప్రాణం ఎగిరిపోయింది. తన ఉగ్రవాదంతో కాక మతోన్మాద చేష్టలకు, విపరీతమైన కామవాంఛకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అతని శరీరం భయంకరంగా తయారైంది. ముగ్ధ ఇంకా షాక్లో నుంచి తేరుకోలేదు. తన రూపంలో ఉన్న మోహనను చూసి అలానే ఉండిపోయింది. యాహ్యా ఖాన్ శవాన్ని భుజాల మీద వేసుకుని ఫైర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అందులో వేసింది. మంట వేసింది. అనుచరుల వైపు తిరిగి వీడి శవం కాలే వరకు ఇక్కడే ఉండండి అని ముగ్ధ దగ్గరికి వెళ్ళింది. 2 చేతులు జోడించింది. నన్ను క్షమించండి, మీకేమీ కాదు అంటూ అక్కడి నుంచి కదిలింది. మరోసారి ఖాసింకు ఫోన్ చేసింది. ఈసారి ఖాసిం ఫోన్ రింగ్ అయింది. ఖాసిం, యాహ్యా ఖాన్ని చంపేశాను. వాడికి మనం ఇవ్వవలసిన బ్యాలెన్స్ వాడి భార్య బిడ్డలకు పంపించండి. మన స్థావరాన్ని షిఫ్ట్ చేయండి. వీళ్ళు మన అతిథులు, బందీలు కాదు. మన లక్ష్యం అమాయకులు కాదు చెప్పి ఫోన్ కట్ చేసింది. విద్యారణ్య రాధారాణి వైపు చూసి కొద్దిగా ఓపిక పట్టండి, ముగ్ధను జాగ్రత్తగా చూసుకోండి చెప్పి బయటకు వెళ్ళబోతుంటే డాక్టర్ రాధారాణి ఆపింది. ఏమిటన్నట్టు చూసింది మోహన. రాధారాణి మోహనను దగ్గరికి హత్తుకుంది. రాయిలో కూడా నీళ్లుంటాయని, కన్నీళ్లు ఉంటాయని తెలుసుకున్నాను. నీ మంచితనానికి సరెండర్ అయ్యాం సిన్సియర్గా అంది. అడుగుల శబ్దానికి కళ్ళు తెరిచాడు కార్తికేయ. ఎదురుగా మోహన అలసిపోయి. మీ ముగ్ధ సేఫ్ అంది చిన్న నవ్వు నవ్వి. నాకు తెలుసు, నా ముగ్ధకేమీ కానివ్వరు. థ్యాంక్ యూ మోహన. ఆమె 2 చేతులు పెదవులకు ఆంచుకున్నాడు. అలసిపోయాను కార్తికేయ. ఈరోజు ప్రేమను అనుభూతించాను. ఒక్క క్షణం మీ గుండెల మీద తలవాల్చవచ్చా అడిగింది మోహన. సంవత్సరాల ఒంటరితనం, వేల రోజుల శూన్యం. మంటల్లో తగలబడిపోతున్న యాహ్యా ఖాన్ శవం వంక అలానే చూస్తుండిపోయాడు ఖాసిం. ఒక శత్రువుకు సంబంధించిన వ్యక్తి కోసం తనకు పనికి వచ్చే మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపిన మోహన. మంటల్లో కాలిపోతున్న తమ్ముడి శవం వంక చూశాడు ఖాసిం. తనకు తప్ప మరెవరికీ తెలియని నిజం. ఆ నిజం మంటల్లో కాలిపోతోంది. ఖాసిం ద్వేషం మంట. ఆత్మరక్షణలో పడిపోయిన ఫీలింగ్ కలిగింది కార్తికేయకు. ముగ్ధను కాపాడడం కోసం మోహన తీసుకున్న రిస్క్ తెలుస్తోంది. తనలాంటి మనిషైనా కొన్ని విలువలకు కట్టుబడి ఉండడం సామాన్యమైన విషయం కాదు. అది మోహన లాంటి క్రిమినల్కు.
తన ముందు ఉన్న సమస్య మోహన, కాసిం. చాలా విచిత్రమైన పరిస్థితి. శత్రువు తన ఎదురుగానే ఉంది, కానీ తానేమీ చేయలేకపోతున్నాడు. మోహన నుంచి ఎటువంటి పరిస్థితిలోనూ నిజాలు చెప్పించడం సాధ్యం కాదు. బాంబ్ బ్లాస్ట్లను అడ్డుకున్నా దానికన్నా మించి ఏదో జరుగుతోంది. అదేమిటి? తను ఏమాత్రం తొందరపడ్డా ముగ్ధ మాత్రమే కాదు, ఒక గొప్ప డాక్టర్ విద్యారణ్య లాంటి వారి ప్రాణాలకు ముప్పు. అంతకన్నా మరో విధ్వంసం జరగవచ్చు. శత్రువును ఆయుధ బలంతో అన్ని వేళలా ఎదుర్కోవడం అసాధ్యమని తెలుసు. హాల్లో నుంచి లేచి మోహన గదివైపు చూశాడు. పరాయి వారి గదిలోకి మదిలోకి తొంగి చూడకూడదన్న సంగతి తెలిసి చూశాడు. మోహన చేతులకు గోరింటాకు పెట్టుకుంటోంది. కార్తికేయ స్తబ్దుగా ఉండిపోయాడు. ఒక అంతర్జాతీయ నేరస్తురాలు, అతి ప్రమాదకరమైన వ్యక్తి తాపీగా చేతికి గోరింటాకు పెట్టుకుంటోంది. ఈ అమ్మాయి మామూలు అమ్మాయి అయితే ఎంత బావుండు. యాహ్యా ఖాన్ లాంటి ఒక ఉగ్రవాదిని ఒంటి చేత్తో చంపిన వ్యక్తి. కార్తికేయ ఆమె గది ముందు నిలబడి లోపలికి రావచ్చా అని అడిగాడు. మోహన లేవబోయింది. ఆ అదురుకు ఆమె పైట కిందికి జారింది. ఓ చేతికి గోరింట పెట్టుకుంది, మరో చేతిలో గోరింట గిన్నె. తను ముందుగా ఓ అమ్మాయి, ఆ సహజ సిద్ధమైన లాలిత్యం, సిగ్గు, బిడియం. కిందికి వంగి పైట సర్దుకోపోయింది. కార్తికేయ ఆ పైటను ఆమె భుజాల మీదుగా కప్పాడు. సారీ అన్నాడు కార్తికేయ. దేనికి అడిగింది మోహన. మీ గదిలోకి రాకూడని పరిస్థితిలో వచ్చాను. మీ అనుమతి లేకుండా మీ పైట. ఆపై మాట పూర్తి చేయలేదు. ఇది మీ గది, అయినా మీరు రాకూడని ప్రదేశం కాదు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అంది మోహన. థ్యాంక్సా? ఎందుకు? నిజం చెప్పాలంటే ఒకసారి కార్తికేయ వంక చూసింది. మోహన ఏం చెబుతుందా అని ఎదురు చూస్తున్నాడు. డెత్ గేమ్స్, రక్తపాతాలు. ఒక్కసారి కాదు, చాలాసార్లు నేను అమ్మాయిని అనే విషయం మర్చిపోతుంటాను. అసలు గుర్తే ఉండదు. ఎందుకో ఇప్పుడు మీ ముందు గుర్తొచ్చింది. నేను అమ్మాయిని అని, నాలోనూ స్త్రీత్వం ఉందని. ఎప్పుడో చిన్నప్పుడు విన్న కథ, అమ్మ చెప్పిన కథ. రాముని స్పర్శతో రాయి అహల్యగా మారిందిట. రాయి లాంటి రాతి గుండె ఉన్న ఈ మోహన మీ స్పర్శతో అమ్మాయిగా మారిందేమో. చిన్న కన్నీటి మెరుపు. కార్తికేయకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సారీ అంది మోహన. ఎందుకు అడిగాడు కార్తికేయ. మీ ముగ్ధ తన కోసం దాచుకున్న గోరింట ఫ్రిడ్జ్లో కనిపిస్తే ఎందుకో పెట్టుకోవాలనిపించింది. ఎర్రగా పండింది కదూ. నాకు రక్తపు ఎరుపు తప్ప ఈ గోరింట ఎరుపు తెలియదు. గోరింట ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడటగా కార్తికేయ వైపు చూసి అంది. కార్తికేయ మౌనాన్ని ఆశ్రయించాడు. ఖాసిం, జర్దార్, సిక్వి చాలామంది మీ గురించి చెబుతూ ఆ కార్తికేయ మనకు మొగుడయ్యాడు అనేవాళ్ళు. ఆ ఫీలింగ్ నాకు అన్వయించుకుంటే ఎంత బాగుందో. మోహన కార్తికేయకు చాలా దగ్గరగా వచ్చింది. ఎంత దగ్గరగా అంటే అతని శ్వాస ఆమె గుండెలకు తగిలేంత దగ్గరగా. చెప్పండి, నా నుంచి ఏ రహస్యం తెలుసుకోవడానికి వచ్చారు? ఉలిక్కిపడ్డాడు కార్తికేయ. తన మనసులోని భావాలు చదివేసిన మోహన వైపు చూశాడు. ముగ్ధను, విద్యారణ్యను, డాక్టర్ రాధారాణిని వదిలివేయచ్చుగా. తన ప్రశ్న తనకే సిల్లిగా అనిపించింది. ఆ ముగ్గురిలో ఏ ఇద్దరినో వదిలేస్తానని నేనంటే విద్యారణ్యను, రాధారాణిని వదిలేయమని అంటాను. మీ ముగ్ధను, తను మీ ప్రాణం కదా. నా ముగ్ధను నేను కాపాడుకోగలను. లేదా నేను ముగ్ధతో పాటే విద్యారణ్య, రాధారాణి లాంటి మేధావులు బలి కాకూడదు. ముగ్ధను చూస్తుంటే జలసీగా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే. కార్తికేయ ఆగిపోయాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ వచ్చి ఉండదు. చెప్పండి, నన్ను చూస్తుంటే ఆతృతగా అడిగింది. ఎప్పుడూ ఇంత ఉద్వేగానికి గురవలేదు. ఏమీ లేదు. మోహన, నాకు విషయం చెప్పగలరా? ఇంటరాగేషన్ లేకుండానే నిజాలు రాబట్టాలనే ప్రయత్నమా? అడగండి. మీ నెక్స్ట్ టార్గెట్ ఏమిటి? చెబితే నాకేమిటి? చెప్పండి, మీకేం కావాలి? నా రెండో చేతికి గోరింట పెట్టగలరా? అలా అయితే చెబుతాను. ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అత్యంత రహస్యమైన సమాచారాన్ని చెప్పడానికి అడిగిన ప్రతిఫలం. మోహన తన రెండో చేతిని చాచింది కార్తికేయ వైపు. ఓ అక్షర విధాత, నన్ను సృష్టించి నీలోని వ్యక్తిత్వాన్ని నాకు ధారపోసిన ఆత్మమిత్రమా, నువ్వు సృజించిన ఈ పాత్ర నా కన్నీటి చెమ్మను స్పృశిస్తుంది. కార్తికేయ గోరింట గిన్నెను చేతిలోకి తీసుకున్నాడు. చందమామ కథలో చదివినట్టు జ్ఞాపకం లేదు. గాఢ నిద్రలో కమ్మని కలగన్న గుర్తు లేదు. పిండారబోసిన వెండి వెన్నెల్లో నీలి నీలి మబ్బుల్లో నుంచి రెక్కల గుర్రమెక్కి వచ్చిన ఊహ లేదు. రివాల్వర్, పదునైన చాకులు, కరడుగట్టిన ఆలోచనలు, ఇంకిపోయిన కన్నీటి చెమ్మ, ఉరుకులు పరుగులు, రక్తసిక్త దేహాల మధ్య రాటుదేలిన యాంత్రిక జీవితంలో అభిషేకించబడిన హిమక్షీరధారలో ఈ దేహం పునీతమైనదా? మోకాలి మీద చుబుకాన్ని ఆనించి
ఎడమ చేతిని కార్తికేయ చేతికి అప్పగించి అలానే చూస్తుండిపోయింది మోహన. ఆమె చీర కుచ్చెళ్ళు కొద్దిగా పైకి వెళ్ళాయి. ఆమె లేలేత తెల్లటి పాదాలు మెరుస్తున్నాయి. ఆమె ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకుని గిన్నెలోని గోరింటని ఆమె చేతికి అలంకరిస్తున్నాడు. ఇదో అద్భుత సన్నివేశం. ఇంటరాగేషన్ చేయవలసిన చేతులు గోరింటను పెడుతున్నాయి. కరడుగట్టిన నేరస్తురాలు గోరింట పెట్టించుకుంటోంది. ఆమె అరచేతిలో గోరింట పూచినట్టు. ఆ క్షణం అతనికి ముగ్ధ గుర్తుకు వచ్చింది. ఇలాంటి విచారణ ఏ కథలోనూ చదివిన జ్ఞాపకం లేదు. చెప్పండి, మీరు అడిగినా మీకు కావలసిన సమాచారం మాట ప్రకారం ఇస్తాను. మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఆ రోజు రావణుడి మృత్యు రహస్యం విభీషణుడు చెప్పాడు సాకేతపుర సామ్రాజ్య క్షితిపాలుడికి, శ్రీరాముడికి. వెరైటీగా ఈరోజు నా మృత్యు రహస్యం నేనే చెబుతున్నాను. మీ ప్లాన్ ఏమిటి? గోరింట పెడుతూ అడిగాడు. మత్తు ఇవ్వకుండా డాక్టర్ గుండె ఆపరేషన్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది మోహనకు. విధ్వంసం, చెప్పింది మోహన. అదే, ఎలాంటి విధ్వంసం? ఎక్కడ జరిగే విధ్వంసం? ప్రపంచమంతా పూజించే తిరుమల తిరుపతి తిరుమలేశుడి సన్నిధిలో జరిగే విధ్వంసం. గగుర్పాటు పడిన కార్తికేయ చేతిలోని గోరింట గిన్నె కింద పడి గోరింట నేల ఒలికింది. సరిగ్గా 24 గంటల్లో రాష్ట్రపతి తిరుపతి వస్తున్నాడు. దైవభక్తి పరాయణుడైన రాష్ట్రపతి తన హోదాలో చేసే చివరి పర్యటన. తిరుపతి పరిసర ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్గా మార్చారు. ఆత్మాహుతి దళం వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిపిన పద్ధతిలో దాడి చేస్తుంది. రాష్ట్రపతిని మొదటిసారిగా టార్గెట్ చేస్తున్న దాడి. అదే సమయంలో మిలిటరీ స్థావరాలకు సంబంధించి దాని సాయంతో రూపుదిద్దుకున్న ప్లాన్ ప్రకారం మిలిటరీ స్థావరాల మీద దాడి జరుగుతుంది. ఓవైపు రాష్ట్రపతి మీద అటాక్, మరోవైపు మిలిటరీ స్థావరాలపైన దాడి, ఆపై శాంతి భద్రతల సమస్య. ఇదే అదనుగా ప్రధాన నగరాల్లో విధ్వంసం కొనసాగుతుంది. ఊపిరి బిగపట్టాడు. మొహమంతా చెమట పట్టింది. కార్తికేయ ఇంత ఆందోళనకు ఎప్పుడూ గురి కాలేదు. ఇంత విధ్వంసం అవసరమా? భరత భూమిని మరుభూమిగా మార్చి ఈ దేశాన్ని పరిపాలిస్తావా? ఆవేదనగా అడిగాడు. ఇప్పటి వరకు మరుభూమిలోనే బ్రతికాను. ఎవరూ లేని అనాథను. ఇప్పుడైనా నియంతనై పాలిస్తాను. కార్తికేయ మనసు భారమైంది. ఒక నిజాన్ని నిజాయితీగా చెప్పినందుకు మోహనను అభినందించాలో, ఒక మహావిధ్వంస రచన చేసినందుకు శిక్షించాలో అర్థం కావడం లేదు. మోహన, ఈ విధ్వంసాన్ని ఆపలేవా? మొదటిసారి బేలగా అడిగాడు. నువ్వు నన్ను జీవితాంతం నీ భార్యగా చూసుకోగలవా? నా మెడలో 3 ముళ్ళు వేసి నీ అర్ధాంగిగా స్వీకరించగలవా? మోహన సూటిగా అడిగింది. కార్తికేయ బదులివ్వలేదు. నవ్వింది మోహన. నిన్న పరిచయమైన అమ్మాయిని, ఆ ప్రేమను మర్చిపోయి నన్ను చేసుకుంటావా అని అడిగితే అంత ఆలోచిస్తున్నావు. 20 ఏళ్లకు పైగా నాతో పాటు నీడగా పెరిగిన నా కోరిక, నా జీవిత లక్ష్యాన్ని నేనెలా వదులుకుంటాను? నాకంటూ ఎవరూ లేరు. వేదనలు, ఇంకిన కన్నీళ్లు, ఘనీభవించిన విషాదాలు, వీటి నుంచి నన్ను తరిమేసి నేను కోరుకున్న స్వర్గానికి నన్ను చేర్చే లక్ష్యం ఇది. ఇది లక్ష్యం కాదు మోహన, మహావిధ్వంసం. ఈ సృష్టిలో 1000 సంవత్సరాలు మనుషులు బ్రతికిన దాఖలాలు లేవు. ఆ దేవుడే యుగంతో పాటు అవతారాన్ని చాలించాడు. ఎన్నేళ్ళు బ్రతుకుతావు మోహన? బ్రతికినా ప్రతి క్షణం శత్రువుల నుంచి నీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మనశ్శాంతి కోల్పోయి బ్రతకాలి. నీకోసం బ్రతికే మనిషి అసలెవరైనా ఉన్నారా? నీకోసం కన్నీళ్లు కార్చే ప్రాణి ఉందా? కార్తికేయ ఉద్వేగంగా అన్నాడు. అందుకే ఈ విధ్వంస రచన, మనసులో అనుకుంది మోహన. రాత్రి 11 దాటుతుండగా వచ్చాడు కార్తికేయ. డిటెక్టివ్ శ్యాంసన్తో కలిసి ముగ్ధను ట్రేసౌట్ చేయడానికి ప్రయత్నించాడు. రాష్ట్రపతికి పొంచి ఉన్న ప్రమాదం గురించి ఇప్పుడే చెప్పకూడదు. మోహనను తను హౌస్ అరెస్ట్ చేసినా ఆమె వేసిన స్కెచ్ ప్రకారం అంతా జరుగుతుంది. మోహన శత్రువైనా ఆమె తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఇంట్లోకి అడుగుపెట్టి ఇంకా లైట్లు వెలుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది మోహన. ఆమె 2 చేతులు గోరింట చెదరకుండా చేతులను క్రాస్ ఆకారంలో పెట్టుకుంది. తను శ్యాంసన్తో పాటే హోటల్లో భోంచేశాడు. కళ్ళు తెరిచింది మోహన. ఎదురుగా కార్తికేయ. భోంచేస్తారా? అడిగింది. తన ప్రశ్న తనకే చిత్రంగా అనిపించింది మోహనకు. ఇదివరకెప్పుడూ లేనిది. నేను తినే వచ్చాను, మీరు తిన్నారా? తలూపింది మోహన. కార్తికేయకు అలసటగా ఉంది. గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. అర్ధరాత్రి 12 దాటింది. సడన్గా మెలకువ వచ్చింది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చల్లని నీళ్లు తాగి అప్రయత్నంగా మోహన గదివైపు చూశాడు. తలుపులు వేసుకోలేదు. వెళ్ళి ఏసీ ఆన్ చేసి
తలుపులు దగ్గరగా వేయబోయి ఆగిపోయాడు. 2 చేతులు వెనక్కి పెట్టుకుని నిద్రపోతోంది. అది కాదు అతను ఆలోచిస్తోంది. మోహన 2 చేతులకు పెట్టి ఉన్న గోరింట. అంటే దీన్ని బట్టి చూస్తే మోహన భోజనం చేయలేదు, చేసే అవకాశం లేదు. ఉదయం నుంచి చివుక్కుమంది కార్తికేయ మనసు. తనతో పాటు తన ఇంట్లో ఉన్న మనిషి ఎంత శత్రువైనా సరే తను భోజనం చేయకుండా ఉంటే తను బయట భోంచేసి వచ్చి ఇంట్లో ఉన్న తన ఆకలి విషయం మర్చాడు. అనాదిగా పేరుగాంచిన భారతీయుల ఆదరణ, ఆకలి దప్పులు తీర్చే ఆప్యాయతకే తీరని మచ్చ. ఏదో గిల్టీ ఫీలింగ్. వెంటనే కిచెన్లోకి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత కంచంలో అన్నీ వడ్డించుకుని అన్నం కలుపుకుని మోహనకై తెచ్చాడు కార్తికేయ. లోన చూస్తే బెడ్ మీద మోహన కనిపించలేదు. డంగైపోయాడు కార్తికేయ. ఇప్పటిదాకా పడుకున్న మోహన ఏమైనట్టో. మోహన కనిపించకపోవడంతో ఒక్క క్షణం భయపడిపోయాడు. అతని చేతిలో అన్నం ప్లేట్ ఉంది. తన వెనుక చిన్న అలికిడి. తల తిప్పి చూస్తే మోహన. మీరన్నం తినలేదు కదూ అడిగాడు కార్తికేయ. తినలేకపోయాను గోరింట చేతులు చూపిస్తూ చెప్పింది మోహన. కూర్చోండి, నేను తినిపిస్తాను. మోహన కూర్చుంది. కార్తికేయ తినిపిస్తున్నాడు. అతని సన్నటి చేతి వ్రేళ్ల మధ్య ఉన్నందుకు అన్నం మురిసిపోతుందేమో అలా ఆలోచిస్తూ మోహన తన చిన్ని నోరును తెరిచింది. అనుకోకుండా ఆమె కళ్ళల్లో సన్నటి నీటి చెలమ. ఏమైంది, కారం ఎక్కువైందా కంగారుగా అడిగాడు. కారం కాదు, మమకారం ఎక్కువైంది అనలేదు పైకి, అనుకుంది మనసులోనే. చిన్నప్పుడు అన్నం తిననని మారాం చేస్తే అద్దంలో చందమామను చూపించిన కథే జ్ఞాపకం. వెండి గిన్నెలో అన్నం తిన్న జ్ఞాపకం లేదు. అమ్మ చంకలో ఎక్కి బువ్వ తిన్న గుర్తు లేదు. ఆకలితో పోరాటం, ప్రాణాలు తీసే రాక్షసత్వం, రక్తపాతాల దాహం. ఇదే నా ప్రపంచం. ఆకలేస్తే వైన్ తాగుతాను, దాహం వేస్తే విస్కీ తాగుతాను, నిద్ర వస్తే కరెన్సీ మీద పడుకుంటాను. కానీ ఒక్క ఏడుపు వస్తే మాత్రం ఏమీ చేయలేను. చివరికి ఏడవాలనిపించినా అహం అడ్డొస్తుంది. కళ్ళల్లో కన్నీటితో మనసులో ఆలోచిస్తూ యథాలాపంగా పైకి అనేస్తూ నవ్వుకుంది మోహన. మోహన, నువ్వు మారవచ్చుగా. ఇప్పుడు మారిపోయానుగా, అదే మీ ముగ్ధగా. అలా కాదు, ఎలా చెప్పాలో తోచలేదు. పొలమారింది మోహనకు. కార్తికేయ వాటర్ గ్లాస్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అంది మోహన. ఎందుకు? చిన్నప్పుడు అమ్మ చేతి గోరుముద్దలు తినలేదన్న బాధ పోగొట్టినందుకు. థ్యాంక్ యూ అన్నాడు కార్తికేయ. ఎందుకు? ఇంకా నీలో సెంటిమెంట్ బ్రతికే ఉన్నందుకు, దాన్ని బతకనిచ్చినందుకు. మోహన మాట్లాడలేదు. కార్తికేయ తన గదిలోకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే అతని చేతిలోని సెల్ రింగ్ అయింది. ఆన్ బటన్ ప్రెస్ చేశాడు. అటువైపు నుంచి అపరిచిత గొంతు, మగ గొంతు. మిస్టర్ కార్తికేయ, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, చాలా ముఖ్యమైనది. ఏమిటది? ఇంతకు మీరెవరు? శత్రువుకు శత్రువు మిత్రుడు అంటే? మోహనకు సంబంధించిన సమాచారం, మిలిటరీ స్థావరాలకు సంబంధించిన సమాచారం. మీకెలా తెలుసు? అది మీకు అనవసరం. నాకు ప్రతిఫలం కావాలి. ఓకే, చెప్పండి. ఈ రహస్యాలను చెప్పినందుకు మోహనను చంపాలి. కార్తికేయ మాట్లాడలేదు. మౌనం సమాధానం కాదు కార్తికేయ, అవతలి గొంతు పలికింది. మీ సాయం అక్కర్లేదు కార్తికేయ అన్నాడు. మీరు దేశాన్ని కాపాడుకునే అవకాశం మిస్ అవుతున్నారు. నా దేశాన్ని, మోహనను ఎలా కాపాడుకోవాలో తెలుసు. మోహనను చట్టానికి మాత్రమే అప్పగిస్తాను. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మీరు మోహన నీడను కూడా సమీపించలేరు. అయినా మోహన శివంగి. మీలాంటి వారు మోహననేమీ చేయలేరు. వెరీ గుడ్. ఒక నేరస్తురాల్ని పొగుడుతున్నారే. ఆమె నేరస్తురాలైనా ఆమెలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అవి మీకు చెప్పినా అర్థం కావు. ఓకే, నాకు మోహన పతనం కావాలి. అందుకోసమైనా మీకు ఓ రహస్యం చెబుతాను. మిలిటరీకి సంబంధించిన రహస్యాలు ఉన్న పెన్ డ్రైవ్ సత్తార్ దగ్గర ఉంది. అతను తిరుపతిలో ఉన్నాడు. ఈరోజు హోలీ సంబరాల్లో జనం ఉంటారు. రేపు తిరుపతికి వస్తున్న రాష్ట్రపతిని అవతలి వ్యక్తి చెప్పడం మొదలుపెట్టాడు. 15 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాక కార్తికేయ టైం చూసుకున్నాడు. తను తెల్లవారి తిరుపతి వెళ్ళాలి. మోహనకు సంబంధించిన అత్యంత సున్నిత రహస్యాలు తెలిపిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరా అని దీర్ఘంగా ఆలోచిస్తూ అనుకున్నాడు కార్తికేయ. మోహన సెల్ ఆఫ్ చేసింది. మిలిటరీకి సంబంధించిన రహస్యాలు ఉన్న పెన్ డ్రైవ్ సత్తార్ దగ్గర ఉన్న విషయం కార్తికేయకు చెప్పాక రిలీఫ్గా అనిపించింది. మొదటిసారి తను మారిపోతున్నానేమో అన్న అనుమానం కలిగింది మోహనకు. విద్యారణ్య నేర్పిన మిమిక్రీ ఇందుకు ఉపయోగపడినందుకు నవ్వుకుంది మోహన. సత్తార్ మనుషుల మెదళ్ళు తినే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. చాలా కాలం పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అలాంటి సత్తార్ తిరుపతిలో తిష్టవేశాడు. ఏం జరగబోతోంది? ప్రపంచమంతా భక్తి పారవస్యంలో మునిగే పవిత్ర పుణ్యక్షేత్రం.
కోట్లాది భక్తుల విశ్వాసం. గోవింద నామస్మరణంతో మార్మోగే ఆధ్యాత్మిక క్షేత్రం. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం విలసిల్లే శ్రీనివాసుడు కొలువైన చోటు. ఎక్కడ చూసినా భక్తుల తాకిడి. ఏడుకొండలవాడ వెంకటేశ్వర, వడ్డీకాసులవాడ, గోవిందా గోవింద అంటూ భక్తులు పరవశించిపోతున్నారు. పట్టణమంతా పూర్తి బందోబస్తులో ఉంది. ఆ రోజు భారత రాష్ట్రపతి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నాడు. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి సీఎం, ఇతర మంత్రులు వస్తున్నారు. గవర్నర్ వస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడికక్కడ నాకాబందీ జరుగుతోంది. తిరుపతిలో చిన్న హోటల్, ఇరుకైన గది, శబ్దం చేసే సీలింగ్ ఫ్యాన్, ఇనుప మంచం, ఒక రేకు కుర్చీ, మసకబారిన అద్దం. ఆ గదిలో సత్తార్ ఉంటున్నాడు. కొద్ది కాలం పిచ్చాసుపత్రిలో గడిపిన సత్తార్ ఇటీవలే బయటకు వచ్చాడు. మనుషులను చంపి వారి మెదళ్ళు తిన్నాడన్న అభియోగం అతని మీద ఉంది. ఒక్కోసారి శాడిస్టిక్గా ప్రవర్తిస్తాడు. తనలో తనే మాట్లాడుకుంటాడు. అతనిలో సైకో లక్షణాలు ఉన్నాయని కోర్టు విశ్వసించింది. అతను ప్రమాదకరమైన వ్యక్తిగా భావించింది. కొన్నాళ్ళు అతనికి ట్రీట్మెంట్ అవసరమని భావించి ఆసుపత్రిలో ఉంచింది. అక్కడ డ్యూటీ డాక్టర్ని చంపి పారిపోయొచ్చాడు ఖాసింకు నమ్మిన బంటు. మిలిటరీ రహస్యాల పెన్ డ్రైవ్ అతని దగ్గరే ఉంది. దానిలో కొన్ని రహస్య స్థావరాల వివరాలు డీకోడ్ చేయాలి. ఇలాంటి వాటి గురించి తెలిసిన వ్యక్తిని కలిసి వాటిని డీకోడ్ చేయించే బాధ్యత సత్తార్ది. ఖాసిం బాసిం పట్టు వేసుకున్నాడు. తిరుపతి వచ్చి అప్పుడే 24 గంటలు దాటింది. మోహన ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చాడు. మిలిటరీ రహస్య స్థావరాల వివరాలు డీకోడ్ చేసే వ్యక్తి కోసం సత్తార్ అన్వేషిస్తున్నాడు. రాష్ట్రపతి తిరుపతి వచ్చేలోగా తను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. రాష్ట్రపతిని ఈ లోకం నుంచి తప్పించడం చిన్న విషయం కాదు. తనే దగ్గరుండి ఈ పనిని పూర్తి చేయాలి. బాంబు బ్లాస్ట్ స్కీమ్ ఇక్కడ కుదరదు అని అర్థమైంది. రివాల్వర్స్ని పసిగట్టే డిటెక్టర్లు వచ్చాయి. తిరుపతి క్షేత్రం ప్రశాంతంగా ఉంది. రానున్న కొద్ది గంటల్లో ఒక మహా విధ్వంసం జరుగుతుందన్న విషయం అక్కడ ఎవరికీ తెలియదు. మరో కొద్ది గంటల్లో రాష్ట్రపతి తిరుపతి వస్తున్నాడు. సత్తార్ మిలిటరీ రహస్యాలు డీకోడ్ చేసే వ్యక్తి కోసం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే అతను ఉన్న గది తలుపు మీద శబ్దం వినిపించింది. వచ్చింది ఎవరు? రూమ్ బాయ్ లేదా? సత్తార్ దిండు కింద ఉన్న రివాల్వర్ బయటికి తీశాడు. ఆ రోజు ఉదయమే శ్రీనివాస్ ఈడూరి తిరుపతి వచ్చాడు. రాత్రి కార్తికేయ ఫోన్ చేసిన విషయం చెప్పాడు. అర్జెంటుగా చేయవలసిన పని చెప్పాడు. సత్తార్కు సంబంధించిన ఫైల్ మెయిల్ చేశాడు. సత్తార్ ఫోటో చూసి షాక్ అయ్యాడు. ఒకప్పుడు తన చేతిలో చావు దెబ్బలు తిన్న వ్యక్తి, హైదరాబాద్లో 3 అమ్మాయిలను ఘోరంగా చంపిన వ్యక్తి, తిరుపతి రావడంతోనే ఫ్రెష్ అయి సరాసరి సత్తార్ ఉన్న హోటల్ గదికి వచ్చాడు. దేవుడి గదిలోకి వెళ్ళాడు కార్తికేయ. అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. పూజ గదిలో దేవుడికి పూజ చేసింది మోహన. ఆధ్యాత్మిక భావాలను వెదజల్లే అగరొత్తుల పరిమళం. దేవుడి విగ్రహం ముందు మహామాన్వి ఖడ్గం. మోహనను సంహరించడానికి తీసుకువచ్చిన ఖడ్గం. తనను చంపే ఆయుధానికి తనే పూజ చేస్తుందా? 2 చేతులు జోడించి దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకున్నాడు. దుష్ట శిక్షణ కోసం నేను చేపట్టిన ఈ ఆయుధం మంచివారికి రక్షణ కలిగించాలి. నేను ఏ తప్పు చేయకుండా నా చేతిలోని ఈ ఖడ్గం అమాయకులను శిక్షించకుండా చూడు స్వామి. కార్తికేయ మహామాన్వి ఆయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఒక్కసారిగా కార్తికేయ శరీరం జలధరించింది. వేల విద్యుత్ తరంగాలు తన శరీరంలోకి ప్రవేశించిన ఫీలింగ్ కలిగింది. ఏదో దివ్యత్వం తనను చుట్టుముట్టినట్టు. మోహన కార్తికేయ వంకే చూస్తోంది. ఆ ఇంటి చుట్టూ కాపలా రెట్టింపైంది. కార్తికేయ మోహన వైపు చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. మీ మనసులోని కోరిక నెరవేరాలి మనస్ఫూర్తిగా అని చేయి చాచింది. సరిగ్గా గంట క్రితం ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఇంటర్పోల్ నుంచి వచ్చిన అధికారులకు మోహనకు సంబంధించిన సమాచారం తెలిసింది. ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్. దాంతో ఇంటర్పోల్ అలర్ట్ అయింది. కార్తికేయ ఉండగా మోహనను చంపడం అసాధ్యం. మోహనను హౌస్ అరెస్ట్ చేసిన కార్తికేయ ఇంట్లోనే చంపివేయాలి. మోహన దగ్గర ఏ ఆయుధము ఉండే అవకాశం లేదు. ఆ విధంగా కార్తికేయకు తెలియకుండానే అక్కడి బందోబస్తు రెట్టింపైంది. ఒక అనూహ్య కలయిక, ఒక విచిత్ర వీడ్కోలు. విధి వైచిత్ర్య అనుకోవాలా, విధాత లలాట లిఖితం అనుకోవాలా? కార్తికేయ కుడి చేతిలో మహిమాన్వి ఖడ్గం. కళ్ళు పెద్దవి చేసి చూసింది మోహన. తనపై దూయవలసిన ఖడ్గం. కార్తికేయ మోహన వైపే చూస్తున్నాడు. ఉదయమే తలారా స్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించి ధూప నైవేద్యాలతో పూజ గదిని కోవెలగా మార్చింది. ఈ యుద్ధంలో తను గెలిస్తే మోహన ఏమవుతుంది? మోహన, నేను ఓడిపోతే, ఈ యుద్ధంలో మరణిస్తే
ముగ్ధను వాళ్ళ తండ్రి దగ్గరికి చేర్చుతావు కదూ. అక్షరమా కన్నీటి చుక్కవై మెరిసావా? పదమా గొంతు భారమై మౌనమయ్యావా? వాక్యమా మూగవైపోయావా? నిన్నటి జ్ఞాపకం ఇప్పటి వర్తమానం రేపటి భవిష్యత్తును శాసిస్తుందా? కార్తికేయను చేరింది. అతని కుడి చేతిని కొద్దిగా పక్కకు జరిపింది. అతన్ని గట్టిగా పట్టుకుంది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేయి అలానే ఉండిపోయింది. మీరు ఓడిపోతే ధర్మం తలదించుకుంటుంది, రాజసం తలవాలుస్తుంది. మీరెప్పుడూ తూర్పున ఉదయించే సూర్యుడే, పశ్చిమాన అస్తమించే భాస్కరుడు కాదు. ఇది మీరు యుద్ధభూమిలోకి అడుగు పెడుతున్నప్పుడు మీ ముగ్ధ ఇచ్చే కౌగిలి. ఈ ఆలింగనం మీకు విజయకేతనం. నాలో ముగ్ధను చూసుకోండి. ఇది స్వార్థంతో చెప్పడం లేదు, ఒట్టు. కార్తికేయ ఎడమ చేయి అప్రయత్నంగా మోహనను చుట్టేసింది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అతని ఎదను తాకుతున్నాయి. ఇది మోహన అనబడే ఒక నిజమైన ప్రాణనేస్తానికి మనస్ఫూర్తిగా ఇస్తున్న వేడ్కోలు. విజయంతో తిరిగి వస్తే ప్రాణాలతో నిన్ను చట్టానికి అప్పగిస్తాను. నిన్ను మార్చుకుంటాను. నాతో గడిపిన కొద్ది రోజులు నిజాయితీగా ఉన్నావు. నా ముగ్ధను కాపాడావు. నా మనసులో ఒక ఆత్మీయ అతిథిగా ఉన్న నా నేస్తానికి ఈ కౌగిలి ఒక అందమైన వీడ్కోలు. ఇందులో కోరిక లేదు, కృతజ్ఞత ఉంది, నమ్మకం ఉంది. ఆమె నుంచి విడిపడ్డాడు. కార్తికేయలో మొదటిసారి కన్నీళ్ల మెరుపును చూసింది మోహన. ఆ క్షణమే నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం మోహన జీవితాన్ని అనూహ్యమైన మలుపుకు తీసుకువెళ్ళింది. కార్తికేయ మోహన వైపు చూశాడు. ఆమెలో ఏ భావమూ కనిపించడం లేదు. ఎన్నో భావాలను బంధించింది. మనసులోని ప్రేమను, కళ్ళలోని కన్నీళ్లను, ఓటమిలోని గెలుపును, చివరికి తన ప్రాణాన్ని. మరో 10 నిమిషాల తర్వాత కార్తికేయ ఇంటి ముందు ఓ కారు ఆగింది. అందులో నుంచి బురఖా ధరించిన మహిళ దిగింది. లోపలికి వచ్చింది. బురఖా ధరించిన మహిళ లోపలికి రాగానే కార్తికేయ తలుపు వేశాడు. ఆ మహిళ బురఖా తొలగించింది. ఈ అమ్మాయి ముగ్ధ స్నేహితురాలు, పేరు హేమంత అని హేమంత వైపు తిరిగి తను మోహన అని పరిచయం చేశాడు. స్నేహపూర్వకంగా చేయి చాచింది హేమంత. మోహన అలానే చూస్తూ ఉండిపోయింది. థ్యాంక్ యూ మోహన గారు, మీరు మా ముగ్ధను కాపాడినందుకు, సిన్సియర్గా అంది హేమంత. నేను మీ ముగ్ధను కిడ్నాప్ చేసినందుకు కోపంగా లేదా? మోహన అడిగింది. ఉంది, దానికన్నా కృతజ్ఞత ఎక్కువగా ఉంది. కార్తికేయ మోహన వైపు తిరిగి, మీరు ఈ బురఖా ధరించండి, మీ స్థానంలో హేమంత ఉంటుంది చెప్పాడు. ఎందుకు, నన్ను అరెస్ట్ చేస్తున్నారా? పారిపోతానని భయమా? అడిగింది మోహన. కాదు, మిమ్మల్ని చంపేస్తారన్న భయం చెప్పాడు కార్తికేయ. విభ్రాంతిగా అపనమ్మకంగా చూసింది మోహన. ఈ క్షణం బ్రతకాలని ఉంది. ఒక్క క్షణం కార్తికేయ మనిషిగా, ముగ్ధకు ఆత్మీయురాలిగా, ఈ ప్రపంచాన్ని ప్రేమించే మోహనగా బ్రతకాలని ఉంది. తనను చంపడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవాలంటే మోహన ముగ్ధను కాపాడిన రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి.